అమ్మ వెళ్ళిపోయే ముందుగా చివరిసారిగా ఎక్కడికైనా తిప్పేద్దాం అని చెప్పి బయలుదేరాము. అన్నయ్య వాళ్ళు, మేము అనుకుంది ఒక ప్లాన్ అన్నమాట. బట్ జరిగిందైతే ఇంకోటి. షార్ట్ చివరి వరకు చూడండి ఎన్ని ట్విస్ట్‌లు ఉంటాయో మీకే తెలుస్తుంది. యాక్చువల్లీ మేము బయలుదేరిందైతే దీపోత్సవ్ గురించి. ఇది దివాళీ ముందు షాట్ అన్నమాట. మీకది వింటేనే తెలిసిపోయి ఉంటుంది. సో, ఇండియా గేట్ కాడ ఢిల్లీలో అయితే దీపోత్సవ్ చేస్తారు. సో, అది చూద్దామని బయలుదేరాము. బట్ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ దీపోత్సవం అయిపోయినట్టుంది. బట్ చాలా ఎక్కువ క్రౌడ్ ఉందన్నమాట అక్కడ. అయిపోయిందనుకుంటా అందరూ రిటర్న్ వచ్చేస్తుంటే మరేం చేస్తాం చెప్పండి దీపోత్సవ్ వెళ్ళకుండా. అక్కడి నుంచి సరే దీపోత్సవం ఎలాగో అవ్వట్లేదు కదా! ఎక్కడైనా మంచిగా ఫుడ్ తిందాము అని చెప్పి ఆంధ్ర భవన్‌కి వెళ్ళాము. ఇక్కడ ఆంధ్ర భవన్, ఆసాం భవన్, ఒడిషా భవన్ అన్ని భవన్‌లుంటాయి కదా! సో, అట్లా ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్ కలిసుంటే అక్కడ ఫుడ్ తిందామని వెళ్ళాము. అక్కడ కూడా ఫుడ్ తినలేకపోయాము. బికాజ్ కార్తీక మాసం కదా! సో, వెజ్జే ప్రిఫర్ చేస్తాము మోస్ట్‌లీ. అంటే అన్నయ్య వాళ్ళు అప్పటికి నాన్ వెజ్ తింటుండే. బట్ మేము వెజ్ తింటున్నామనమాట. అందరూ ఆంధ్ర భవన్‌లో ఫుడ్ బావుంటుంది, ఫుడ్ బావుంటుందంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాము. బట్ అక్కడైతే నార్మల్ మీల్స్ ఉన్న చికెన్ దమ్ బిర్యానీ ఉండే. దట్ ఈజ్ ఇట్. మరేం లేదనమాట అక్కడ. సో, అక్కడి నుంచి కూడా డిసప్పాయింట్ అయిపోయి ఏం చేద్దాంరా బాబు అంటే మా అన్నయ్య చెప్పాడు ఇక్కడ కేఎల్‌ఓ రెస్టారెంట్ ఒకటుంది. ఫుడ్ చాలా బావుంటుంది. వెళ్లి అక్కడ తిందాం అని చెప్తే ఓకే. సరే ఎట్లానో బయటకొచ్చాం కదా! సరే అక్కడే డిన్నర్ చేసేద్దాం అని చెప్పి వెళ్ళామనమాట. ఇక్కడైతే మేము పానీపూరి తినడానికున్నాము. ఆఫ్‌కోర్స్ మేము బయటికి వెళ్ళామంటే వితౌట్ పానీపూరి అసలు జరగదు. ఫస్ట్‌లో అయితే అన్నయ్య, నేను, మా హస్బెండ్, జీత్ తింటుండే. ఇప్పుడు మా ఖుషి కూడా తింటుందనమాట మాతో కలిసి. సో, అందరం చక్కగా పానీపూరి తినేసి అక్కడి నుంచైతే రెస్టారెంట్‌కొచ్చాము. ఇదొక అథెంటిక్ కేరళ రెస్టారెంట్ అనమాట. మోస్ట్‌లీ మొత్తం కేరళ ఫుడ్డే దొరుకుతుంది. సో, మేమైతే కోకోనట్ రైస్ అండ్ కేరళ పరాటా, వెజ్ తింటాం కాబట్టి మేము పన్నీర్ అండ్ చికెన్ కర్రీ నాన్ వెజ్‌లో తీసుకున్నాము. ఫుడ్ విషయానికొస్తే అన్నిటి ఫ్లేవర్ కోకోనట్‌లో ఉంది. ఆబ్వియస్‌లీ కేరళ రెస్టారెంట్ కాబట్టి కోకోనట్‌లా ఉంటుంది. బట్ ఫుడ్ అయితే ఓకే. ఓకే. నాట్ దట్ గుడ్ అనమాట. బావుంది. తర్వాత డిన్నర్ చేసేసాక అయితే తిరిగి బయటకొచ్చాము. పక్కనే జూడియో ఉండే. సరే ఎలాగో తిన్నాం కదా! అరిగినంత వరకు లోపల ఒకసారి విండో షాపింగ్ చేసుకొనొద్దాము. నచ్చితే ఏదైనా తీసుకుందాం అనుకున్నాం గానీ, కలెక్షన్ అస్సలు బాలేదనమాట. వింటర్‌లో చేంజ్ చేస్తారని అలా ఉందో, ఓల్డ్ స్టాకో తెలీదు. కలెక్షన్ అయితే అస్సలు బాలేదు. సో, అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యి ఫైనల్‌గా అయితే ఫలూదా తినుకుంటూ ఇంటికైతే రిటర్న్ వచ్చాము. మా డే అయితే ఇలా గడిచింది. ఇది గుడ్ డేయో, బ్యాడ్ డే అయితే చెప్పలేను. ఫైనల్లీ డే అయితే ఇలా గడిచిందనమాట. ఇదనమాట షార్ట్. అండ్ మీకు ఈ షార్ట్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! షార్ట్‌ని లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ వీడియోస్ కూడా ఇర్రెగ్యులర్ అవుతున్నాయి కదా! సో, రెగ్యులర్‌గా పెట్టడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.